మీరు ఎప్పటికప్పుడు ఈ టెక్నాలజీ వీటి విషయంలో అందరికంటే ముందు మీరే అప్డేట్ అవుతారు. అయ్యి దాన్ని ఎలాగ అడాప్ట్ చేసుకోవాలి, డేటా కూడా తెప్పించి అడాప్ట్ చేసుకొని ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేసి ప్రజల ఒపీనియన్ తీసుకొని ప్రజల అభిష్ట ప్రకారం పనిచేయడం. ఒకవేళ వాళ్ళు కానీ అపార్థం చేసుకునే పరిస్థితి ఉంటే కన్విన్స్ చేయడం, ఎందుకు చేస్తున్న జస్టిఫికేషన్, దాని గవర్నెన్స్ కి అనుసంధానం లేటెస్ట్ ఇది. అయితే ఈ సందర్భంలో మీరు మొన్న మళ్ళీ ఏడాది క్రితం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐ ఐఎమ్ నాట్ రాంగ్ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే 1990s చంద్రబాబు చూస్తారు సిబిఎన్, అదే ఆ టైం CBN 4.0 ఈ 1 year లో చూపించారా? అది ఎలాంటిది? ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రైట్. అప్పటికిప్పటికి డిఫరెన్స్. అప్పుడు నేను ఆకస్మిక తనిఖీల ద్వారా పరిగెత్తించాను. చాలా నేను బయలుదేరుతున్నానంటే అందరూ భయపడతారు. అదే మీకు కొంత వ్యతిరేకత కూడానేమో అప్పుడు. అది ఒక అనుభవం. ఇప్పుడు ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి. దానికంటే ముందు ప్రజాభిప్రాయం వస్తుంది.